శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 13వ తేదీ జూన్ నెల 2025 శుక్రవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి పరీక్షల కాలమే అని చెప్పచ్చు. మరి ఈ పరీక్షలు ఎన్నాళ్ళండి? తప్పదు. గురువుగారి యొక్క మిథున రాశి సంచారము తీరిపోయేంత వరకు ఇక్కడ ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అలాగే కుజకేతువుల యొక్క స్థితి మారేంత వరకు ఇబ్బందులు కనిపిస్తున్నాయి. రాహు గారు మేషరాశిలో చాలా చాలా బాగున్నారు. ఇక లాభస్థానం అవుతూ ఉండడం చేత ఇది చాలా బాగుంది. అలాగే ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి ఏలినాటి శనికి సంబంధించి శని గారికి స్తోత్రపారాయణాలు చేయడం తప్పనిసరి అని చెప్పడం జరుగుతుంది. వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకోండి. ఏ గ్రహాలు పూర్తిగా అనుకూలించడం లేదు. రాహు చాలా బాగా అనుకూలిస్తున్నారు, కానీ మిగతా గ్రహాల అనుకూలత ఒక్క బుధగ్రహం మాత్రమే అనుకూలిస్తుంది. దానివల్లనే అన్నీ జరిగిపోతాయా అంటే అన్నీ ఏమీ జరగవు, కొన్ని మాత్రము చాలా బాగుంటాయి. అయితే ప్రధాన గ్రహాల యొక్క ఉనికి మీకు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి వీలైనంత వరకు నవగ్రహ హోమం చేసుకోండి, లేదా నవధాన్యాల దానం తప్పనిసరిగా నిర్వహించండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే. ఓర్పు కలిగి ఉండండి. అలాగే అందరికీ ధైర్యాన్ని కలగజేసే విధంగా మీరు మళ్ళీ తయారైపోండి. ఒక రోల్ మోడల్ లాగా అయిపోవాలి. అలా అవ్వడానికి కావలసినటువంటి శక్తి అంతా కూడా తీసుకుంటారు. చక్కటి ఆదర్శ పురుషుడల్లే ఉంటారు, ఆదర్శంతో ఉంటారు. అనేక రకాలుగా మీకు చాలా 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 బాగుంటుంది అని చెప్పి తెలియచేస్తూ, పరిహారాలు చేసుకోవడం ద్వారా మానసికమైన శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృషభ రాశి వారికి అనేక విధాల ఆటంకాలు తొలగిపోయి అనుకూలతలు సిద్ధించేటటువంటి కాలము. మాతృవర్గ రీత్యా బాగుంది, కుటుంబం బాగుంది, పరపతి బాగుంది, ఉత్తమ స్థానం బాగుంది. అలాగే 10 మంది చేత కొనియాడబడేది బాగుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు లేకపోయినా సంతాన రీత్యా కొంచెం బాగుందనే చెప్పచ్చు, కానీ ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. వీరికి కూడా ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. అనేక రకాలుగా మీరు సానుకూల పడేటటువంటి పనులన్నిటినీ టేకప్ చేస్తారు. త్వరితగతిన వాటిని సానుకూలం చేయించుకుంటారు. ఎంతగా కష్టపడుతూ ఉంటారో అంతగా మీ పనులు అయిపోతూ ఉంటాయి అని చెప్పి తెలియచెప్పగలను. మాట తీరు విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. ఇంకా బాగుంటుంది. బాలేదని కాదు, ఇప్పటికే చాలా బాగుంది, కానీ ఇంకా బాగుండాలి అంటే ఇంకో కొన్ని మెళకువలని మనము స్థిరం చేసుకుని ప్రవర్తించుకుంటూ వెళ్ళాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మిథున రాశి వారికి అదృష్టమా అంటే అదృష్టమా ఉంది. అంత కమ్మటి కాలం అని చెప్పచ్చు. మీరు కోరుకున్న ప్రతి పని అవడానికి వీలుగా భగవంతుని యొక్క ఆశీస్సులు మీ మీద ఉన్నాయి అని మీరు నమ్మేదానికి వీలుగా రాశిలోనే గురువుగారు ఉన్నారు. ఇది చాలా చాలా చెప్పుకోదగినటువంటి విషయం. ఇంత అద్భుతమైనటువంటి రాశిలో గురువుగారి యొక్క స్థితి మీకు ఎన్నో రకాలైనటువంటి లాభాలను ఇస్తోంది. ద్వితీయ వివాహం కోరుకునే వారికి ద్వితీయ వివాహం అవుతోంది. ప్రథమ వివాహం ఇంతవరకు కుదరని వారికి ఇప్పుడు ఆ వివాహమే కుదరబోతోంది. సంతానం చాలా చాలా బాగుంటారు. ఊహించని విధంగా లాభాలున్నాయి. ఆర్థిక పరమైనటువంటి చిక్కులు తొలగిపోయి లాభాలు ఏర్పడుతున్నాయి. ఇలా అనేక విధాలుగా మిథున రాశి వారికి అద్భుతమైన కాలం సంచరిస్తూ ఉన్న కారణం చేత ఇక ఏ సమస్యలు వచ్చినా భగవంతుడే చూసుకుంటాడు. మనం చెయ్యవలసినటువంటి కృషి ఏదో చేసి కిమ్మనకుండా ఉందాము అని మనసులో అనుకోండి. ఆ రకంగా చేయండి, ఆ దారిలో వెళ్ళండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా మీకు విజయావకాశాలని చేకూర్చి పెడతాయి. మృష్టాన్న భోజనాలు చేసే పరిస్థితి కనిపిస్తోంది. విందు వినోదాలలో పాల్గొనేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్థాన చలనం కూడా సూచితమవుతోంది. ఈ రకమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీ మానసిక ఆనందాన్ని చక్కగా ప్రతిఫలింపజేస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక పరిహారాల విషయానికి వచ్చేటప్పటికి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి మీకు ఇష్టమైనటువంటి సేవ స్వామి వారికి చేయించండి అని చెప్పి తెలియజేస్తూ, చాలా అద్భుతమైనటువంటి కాలం నడుస్తూ ఉన్నప్పుడు ముఖ్యంగా గురుబలం ద్వారా ఈ బలాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి అని మరొకసారి తెలియజేస్తూ శుభం. కర్కాటక
కర్కాటక రాశి వారికి చంద్రగ్రహం చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తోంది. రవిగ్రహం అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తోంది. శుక్రగ్రహం అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తోంది. అనుకూల ఫలితాలు ఉంటూ ఉన్నప్పటికీ చాలా అద్భుతంగా ఈ ఫలితాలు ఉంటాయా అంటే అంత అద్భుతంగా ఉండబోవడం లేదు. ఇదే చెప్పదగినటువంటి సూచన. కుటుంబ రీత్యాను జాగ్రత్తగానే ఉండాలి. అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా జాగ్రత్తగానే ఉండాలి. మాతృవర్గ రీత్యా కొంచెం బాగున్నట్టుగా ఉంది. ఓర్పుతో పనులు నెరవేర్చుకుంటూ వెళ్ళాలి. సంతాన విషయానికి సంబంధించి ఇంకా అంత పూర్తిగా అనుకూలత రాలేదు. సంతానం విషయంలో కొంచెం స్ట్రగుల్ అనేది బేర్ చేస్తూ ఉన్నారు. అయితే రుణభారాల విషయంలో చాలా తగ్గిపోయేటటువంటి పరిస్థితి. వివాహాది శుభకార్యాల విషయంలో వెంటనే కుదురుతుంది అని చెప్పడానికి లేదు, కానీ మాటలు అయితే జరుగుతూ ఉంటాయి. కుదిరేది కొద్దిగా ఆలస్యం అవుతోంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు లభిస్తాయి, పిత్రార్జితాలు వస్తాయి, అనేక విధాల లాభాలే ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. చంద్రగ్రహ మంత్రాన్ని చదువుకోవడం ద్వారా చాలా వరకు అనుకూలతలు సిద్ధిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ మంత్రాన్ని మీరు, ఈ స్తోత్రాన్ని చక్కగా పఠించుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సింహరాశి వారికి అదృష్టం ఎంత బాగా వరించింది అంటే, వీరికి శుక్రాచార్యులు చాలా బాగున్నారు, రవి గారు చాలా బాగున్నారు, గురు బుధులు కూడా చాలా బాగున్నారు. వరుసగా 9, 10, 11 రాసుల్లో ఈ 4 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. అనేక రకాలుగా వీళ్ళకి అభివృద్ధి కనిపిస్తుంది. పిత్రార్జితాలు బాగున్నాయి, ఉద్యోగ రీత్యా బాగుంది, వ్యాపార రీత్యా బాగుంది, అలాగే ఆదాయ రీత్యా బాగుంది. అనుకోని విధంగా అదృష్టం వెన్నాడి ఉంది. నిజానికి చెప్పాలంటే రాశిలో ఉన్నటువంటి కుజకేతువులు కానీ, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహువు కానీ కొంత ఇబ్బందికరంగానే ఉన్నారు. మరి ఇంత ఇబ్బందికరంగా ఉంటున్నప్పుడు ఏ విధంగా వీళ్ళు బలాలు సంపాదించుకోవాలి, ఇతర గ్రహాల బలాలు అంటే, ఇక్కడ కుజుని యొక్క దృష్టి రాహు మీద, శనిగారి మీద ఉంటూ ఉన్నందువల్ల కుజ రాహు శనిగ్రహ స్తోత్రాలు బాగా పఠించాలి. అలాగే కందులు, మినుములు, నల్ల నువ్వులు ఈ మూడిటిని కూడా దానం చేయాలి. ఇక్కడ ఆటంకం ఏదైతే కలుగుతుందో ఆ ఆటంకాన్ని తీసివేసేటటువంటి పరిహారాలు చేసుకున్నట్టయితే యోగాలు పండుతాయి. ఇప్పుడు దశమము, ఏకాదశము, నవమము ఈ 3 స్థానాల్లో అద్భుతమైనటువంటి గ్రహాలు ఉన్నాయి. వీటి యొక్క శుభ ఫలితాలు మనకి ఎక్కడ ఇబ్బంది లేకుండా అనుభవంలోకి వచ్చేస్తాయి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అనుకోని విధంగా అదృష్టం వస్తుంది, ఆభరణాలు కొనుగోలు చేస్తారు, విలువైనటువంటి వస్తువుల్ని సేకరించుకోగలుగుతారు, కుటుంబం చాలా చాలా బాగుంటుంది, ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంటుంది, సంతాన రీత్యా బాగుంటుంది. ఇక భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కూడా చిన్నపాటి ఇబ్బందులు ఉంటూ ఉన్నప్పటికీ మొత్తం మీద బాగానే ఉంటుంది. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే. ఏదైనా శరీరానికి దెబ్బలు తాకినట్లయితే ఔషధ సేవ ఖచ్చితంగా అవసరం అవుతుంది. దెబ్బలు తాకకుండా చూసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక స్త్రీలు కానీ, విద్యార్థులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఎవరైనా కానీ ఏ అంశానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు కావాలి అని కోరుకున్న వారైనా గురుగ్రహాన్ని ఆరాధించండి, యోగా చెయ్యండి, మరింత అభివృద్ధికరమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. కన్యరాశి వారికి అనేక విధాలుగా పరీక్షల కాలమే నడుస్తుంది. అయితే వీరికి ఓర్పు చాలా చాలా ప్రధానంగా ఉంటూ ఉన్నప్పటికీ రాహు గారి యొక్క స్థితి అనేక విధాల మేలు చేస్తూ చాలా సంతృప్తిని ఇస్తోంది. దానివల్ల వీళ్ళు కాస్త సంతోషంగా ఉండగలుగుతున్నారు. సంతృప్తి వీరంతట మీరుగా అసంతృప్తి ఉన్న విషయాలలో కూడా నేను సంతృప్తి ఉన్నాను అని చెప్పుకొని అసంతృప్తికి చాటుమాటుగా లోన్ అవ్వాల్సిన పనే లేదు. ఇక్కడ కొంచెం ధైర్యం చేయండి, ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మాట్లాడుకోండి, చెప్పదగినటువంటి సూచన. అలాగే వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవుతాయి, సంతానం కలగడం ఆలస్యం అవుతుంది, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కాస్త ఆలస్యం అయినప్పటికీ విలువైన ఆభరణాలు కానీ, విలువైన దుస్తులు కానీ తీసుకొని వెళ్తారు. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను.
ఇక ఓర్పు విషయంలో మటుకు అన్ని విషయాలలో ఓర్పు కలిగే ఉండాలి. మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం ఏ గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనేది కూడా. కాబట్టి పూర్తి ఓర్పుతో పూర్తి సంయమనంతో వ్యవహరించుకోవాల్సిందిగా సూచన చేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు పఠించడం ద్వారా మరింత అనుకూలతని పొందండి అని చెప్పి తెలియజేస్తూ శుభం. తులారాశి. తులారాశి వారికి ఏది పట్టుకున్న బంగారమే. లాభస్థానంలో కుజకేతువులు, నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు, ఇక షష్ఠ స్థానంలో శని గారు. పెద్ద గ్రహాలు అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉండడంతో అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి, దైవభక్తి బాగుంది, పిత్రార్జితం బాగుంది, అలాగే పితృవర్గరీత్యా అనేక రకాలైనటువంటి సహాయ సహకారాలు మీకు ఉంటాయి, వారికి కూడా ఉంటాయి. అలాగే ఏదైనా దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి, దైవభక్తి అధికమవుతుంది, రావనుకున్న ధనము వచ్చేస్తుంది, ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది. సంతాన రీత్యా కొంచెం ఇబ్బందికరమైన కాలం అయినప్పటికీ కూడా ఏదో విధంగా సంతానం పట్ల అసంతృప్తిని తొలగించి సంతృప్తిని ఇచ్చేటట్టుగా చేస్తారు. ఇక అన్ని విషయాలలోనూ వీరు చాలా బాగుంటారు. ఊహించని విధంగా లాభాలు వస్తాయి. ధన లాభాల విషయంలో అయితే అసలు ఒక విధంగా అన్నిటికన్నా ఎక్కువనే చెప్పాలి. మీ మీద చాలామందికి దృష్టి ఉంటుంది. వీడెందుకు ఇంత బాగున్నాడు, వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, వీళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా, ఏ విషయమైనా కేవలం స్వశక్తి మీదనే వచ్చి చేస్తున్నారా అనేటటువంటి అనుమానంతో చూసే వ్యక్తులు చాలామంది ఉంటారు. ఎవరిని చూసి వెరవకండి. భగవంతుడు మీ పాలిట ఉన్నాడు, మీకు అన్నీ మంచి చేస్తూ ఉంటాడు. ఇదొక్కదాన్ని నమ్ముకుంటూ ఓర్పుతో, ధర్మంతో, న్యాయంతో ముందరికి ప్రవర్తించుకుంటూ వెళ్ళిపోండి. మీకు అన్ని విధాలా శుభాలే. శుభం. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ మటుకు విడవకుండా చదవండి. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఇంకా పరీక్షల కాలమే నడుస్తుంది. ఈ పరీక్షలన్నింటినీ తట్టుకోవాలి అంటే ఖచ్చితంగా నవగ్రహాల యొక్క హోమాన్ని ఒకసారి చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. రాహు బలం కానీ, శనిగారి బలం కానీ, గురువుగారి బలం కానీ, కేతు బలం కానీ చాలా చాలా తక్కువగా ఉంటూ ఉన్న కారణమే కాదు, మిగతా గ్రహాలు కూడా శుక్రాచార్యుల వారు కానీ, రవి గారు కానీ, చంద్రుడు కానీ, కుజుడు కానీ, కేతువు కానీ ఎవ్వరూ కూడా అనుకూలమైన స్థితుల్లో సంచరించకపోతూ ఉండడం అనే కారణం చేత నవగ్రహాల హోమం చేసుకోవడము, లేదా నవగ్రహాల యొక్క నవధాన్యాలు దానం చేయడము, నవగ్రహ స్తోత్రాలు పఠించడము చాలా చాలా మంచిది. ఓర్పు కలిగి ఉండడం కూడా చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అతి తొందరలోనే ఈ గ్రహస్థితుల యొక్క శుభ సంచారం ప్రారంభమవుతుంది. కాబట్టి కొద్ది రోజులు ఓర్పు వహించవలసిందిగా సూచన చేస్తున్నాను. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి చాలా అద్భుతమైన కాలం నడుస్తోంది. ఒక పక్క రవి గారు బాగున్నారు, శుక్రాచార్యుల వారు బాగున్నారు, గురువు బాగున్నారు, ఇక చంద్రుడు బాగున్నారు, రాహువు చాలా చాలా బాగున్నారు. 5 గ్రహాల యొక్క ఉనికి మీకు చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, చెల్లెలు బాగుంటారు, మీరు ధనం పెడతారు వారికి. ఎవరైనా దెబ్బతిని ఉన్న కుటుంబాలైనట్టయితే మళ్ళీ తిరిగి కోలుకుంటాయి. ఇక దైవం వీరి వెంటే ఉందా అన్నట్టుగా ప్రతి పని కూడా దైవమే చేయించాడా అన్నంతగా ఆశ్చర్యం గొలుపుతాయి మీకు ఆ పనులు జరిగిన విధానాన్ని చూసుకుంటే. అద్భుతంగా ఉంది, మనకి భగవంతుడు చేసిన మేలు తప్ప మానవులు చేసింది కాదు అనేటటువంటి నిర్ణయానికి వచ్చేస్తారు. అలాగే మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు, శుభకార్యాలలో పాల్గొంటారు, వివాహం కాని వారికి వివాహం అవుతుంది, రాజకీయ నాయకులకి బాగుంటుంది, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా చాలా బాగుంటాయి, మానసిక బలం పెరుగుతుంది, సంతాన రీత్యా చాలా బాగుంటారు, పూర్వం చేసినటువంటి రుణభారాలు తగ్గిపోయి ఇప్పుడు మళ్ళీ కొత్త రుణాలు దొరుకుతాయి, ఆరోగ్యం చాలా చాలా మెరుగవుతుంది. ఇలా ఎన్నో విధాలుగా మంచి ఫలితాలు మీకు కలుగుతూ ఉన్న కారణం చేత ధనస్సు రాశి వారు భగవంతుడికి కృతజ్ఞతగా స్తోత్ర పారాయణాలు చెయ్యండి అని చెప్పి తెలియజేస్తూ శుభం. మకర రాశి. మకర రాశి వారికి అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి సమయం. ఏ రూపకంగా ఏ అంశంలోనైనా జాగ్రత్తలు ఉన్నట్టుగానే ఉండాలి.
ప్రతి విషయం జాగ్రత్తతో కూడే ఉండాలి. మొన్నటి వరకు గురుబలం చాలా బాగుంది, అయితే ఇప్పుడు గురుబలం లేదు, రాహు బలం లేదు, కేతు బలం లేదు, ఒక్క శనిగారి బలం మాత్రమే వచ్చింది. ఒక్క శనిగారి బలం ఉన్నది కదా మనకి పర్వాలేదా అనుకుంటే కొన్ని విషయాలలో చాలా అత్యద్భుతంగా ఉంటుంది, కానీ కొన్ని విషయాలలో ఏమీ చెయ్యరు. వారు అన్నదమ్ముల సహాయ సహకారం చేస్తారు, మంచి ధైర్య సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకోమంటారు, అలాగే మానసిక ధైర్యాన్ని పొంది ఉంటారు, దగ్గర బంధువుల ఆత్మీయత ఆదరణ పొంది ఉంటారు. ఇలా అనేక రకాలుగా మీకు చాలా బాగుంటుంది. చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వీరి విషయంలో మీ ఆదరణ వారికి బాగా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక కించిత్ మానసిక వేదన ఉండడానికి అవకాశం ఉంది. దీన్ని తగ్గించుకోవడం కోసం యోగా చెయ్యండి, మరింతగా మీకు మనశ్శాంతి పెరుగుతుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ శుభం. కుంభరాశి వారికి అనుకోని విధంగా గురుబలం ఏర్పడి అనేక రకాలుగా ఈ శని రాహుల వల్ల ఏర్పడేటటువంటి దుష్పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి కావలసినటువంటి శక్తి వస్తుంది, చాకచక్యం వస్తుంది. ఇక గురుబలం ఉన్నప్పుడు మనం చెప్పుకొని అక్కర్లేదు. ఏ గ్రహ బలాల యొక్క ప్రభావం తగ్గిపోయినా లేదా దుష్టగ్రహాల ప్రభావం పెరిగిపోయినా ఖచ్చితంగా మీకు గురువుగారు ఇచ్చేటటువంటి మొట్టమొదటి ప్రయోజనం ఏమిటి అంటే మీకు నష్టం రాకుండా చేయడం, మీకు ఆ గ్రహాల వల్ల కష్టం రాకుండా చేయడం. మీరు చేయవలసినటువంటి ముఖ్య పని ఏమిటి అంటే గురువుగారిని స్తోత్రపారాయణాలు చేయడం, ఆ తరువాత శనిగారితో చక్కటి అనుకూలత ఏర్పరచుకోవడం, అంటే స్తోత్రపారాయణాలు చేయడము, తైలాభిషేకం చేయడము, అలాగే రాహు గారి యొక్క స్థాన విశేష ప్రభావం చేత దుర్గ పూజలు చేసుకోవడం. ఇవి చాలా చాలా చెప్పదగ్గ మంచి ఫలితాలు అని చెప్పి తెలియజేస్తున్నాను. గురుబలం ఎంత బాగుందంటే వీరికి సంతానం బాగుంటారు, సంతానం కలుగుతారు అనేటటువంటి ఒక గొప్ప మనశ్శాంతి వీరికి వస్తుంది. సంతానం లేని వారికి ఇది ఒక వరం కదా. అలాగే పిత్రార్జితం బాగుంటుంది, స్నేహితులు చాలా చాలా బాగుంటారు, స్నేహానికి ప్రథమ పీట వేస్తారు. మంత్ర సాధనలో మీ తర్వాత ఎవరైనా అన్నట్టుగా ఉంటుంది, మంత్రం కావాలన్నా కూడా తీసుకోండి, అనేక విధాల చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఊహించని విధంగా ధన లాభాలు ఉన్నాయి, మంచి జ్ఞానం కూడా సమకూరుతుంది, పెద్దల మాట వింటారు. ఇది పరోక్షంగా అయినా కానీ మీకు అనుభవంలోకి వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శనిగారి యొక్క స్తోత్ర పారాయణాలు పఠించండి, కుజరాహు స్థని స్తోత్రాలు పఠించండి, మరింత మానసిక ప్రశాంతత ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. మీనరాశి వారికి దశమంలో చంద్రుని యొక్క స్థితి చాలా చాలా బాగుంది. ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క స్థితి బాగుంది. చతుర్థంలో బుధుని యొక్క స్థితి బాగుంది. అలాగే షష్ఠంలో కుజ కేతువుల యొక్క స్థితి బాగుంది. 5 గ్రహాల స్థితులు అంటే అది అసలు మాటలైన విషయం కాదు. ఏలినాటి శని జరుగుతోంది, రాహు గారి యొక్క స్థితి వ్యయంలో ఉంది, గురువుగారు అర్ధాశ్రమంలో సంచరిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ 5 గ్రహాల యొక్క సంచారము ఎప్పుడైతే ఉత్తమమైన ఫలితాలు ఇచ్చేటటువంటి స్థానాలలో ఉన్నాయో అప్పుడు మీనరాశి వారికి మనశ్శాంతి పెరిగిందే లెక్క. అంత అద్భుతమైన మనశ్శాంతి వస్తుంది. కుటుంబం బాగుంటుంది, ఐకమత్యం బాగుంటుంది, వీరి మాట తీరు బాగుంటుంది, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. తృతీయ స్థానంలో రవి గారి వల్ల అలాగే స్థిరచరాస్తుల వృద్ధి జరుగుతోంది. మాతృవర్గ రీత్యా బాగుంది, సంతాన రీత్యా ప్రత్యక్షంగా బాగుండకపోయినా చాలా బాగుంది, ఏం పర్వాలేదు మనకి మన పిల్లలకి అనేటటువంటి ఒక భరోసా వీరికి మనసులో ఏర్పడుతుంది. రుణాల రీత్యా రుణభారాలు చాలా వరకు తగ్గిపోతాయి, రుణాలు చేతికి వస్తాయి, ధనము చేతికి వస్తుంది. పెద్ద మొత్తాలలో రుణము చేయవలసి వచ్చినా కూడా వీరికి బాగుంది. ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం బాగుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత అంతగా లేకపోయినా కూడా ఈ మిగతా అంశాల వల్ల సంతృప్తి కలుగుతూ ఉన్న కారణం చేత భార్యాభర్తల అనుబంధంలో పెద్దగా గొడవలేవి లేకుండా ఉంటాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే ఏదైనా రక్తానికి సంబంధించిన చిన్నపాటి ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. ఎవరి జన్మజాతకంలో అయినా సర్పదోషం ఉన్నట్టయితే వాటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. వెరసి
కుజ రాహు శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి, అలాగే సూర్య నమస్కారాలు చెయ్యండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఆలయాలకి సేవ చెయ్యండి, అలాగే గురువులకి సేవ చేయండి, మంచి మాట వినండి, భగవద్గీత చదవండి లేదా విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి. మీకు మరిన్ని మంచి ప్రయోజనాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు.